అధికారంలోకి రావాలి, సీఎం అవ్వాలి అనేటువంటి ఏకైక లక్ష్యంతోనే ఒక పొత్తు అనేది కనిపిస్తుంది. కనీసం అందులో సీఎం అనేది సీట్ షేరింగ్ తో పాటుగా పవర్ షేరింగ్ అలాంటివి ఏమైనా కనిపిస్తున్నాయా అక్కడ? కేవలం చంద్రబాబు నాయుడే సీఎం అవుతారు, దానికి మద్దతు జనసేన ఇస్తోందా? పవర్ షేరింగ్ ఉండాలని మేము ఊహిస్తున్నాం మేడం. ఖచ్చితంగా ఉంటుందని నమ్ముతున్నాం, ఉంటది కూడా. ఎందుకంటే తెలుగుదేశం ఎంత బలమైన పార్టీగా ఉందో ఇప్పుడు జనసేన ప్రజెంట్ అంతే బలమైన పార్టీగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు రెండు సంపూర్ణంగా ఉమ్మడి ప్రభుత్వం ప్రజలకి అవకతవకలు లేకుండా న్యాయం చేయడం కోసం ఉమ్మడి ప్రభుత్వం కావాలనుకుంటున్నారు. కానీ ఇందులో ఎవరు 19 వరకు మీ ఉమ్మడి ప్రభుత్వమే ఉందండి. ముందు అది మర్చిపోతున్నట్టున్నారు. చంద్రబాబు నాయుడు గారు మర్చిపోయినట్టు. వాళ్ళతో స్నేహం చేస్తే మీరు కూడా అలానే తయారవుతారు. అయితే కాబట్టి మేడం ఫ్యూచర్ లో ఏది జరిగినా సంపూర్ణంగా దెబ్బలాటలు లేకుండా నీట్ గా జరగడం కోసం ప్రజలకు ప్రతిదీ అందడం కోసమే ఇది పెట్టుకున్నారు తప్ప ఇప్పుడు అధికార పక్షం అంటూ ఉంది, ప్రతిపక్షం అంటూ ఉంటది. రెండు దెబ్బలాడుకుంటున్నారు ప్రస్తుతం. ఇప్పుడు వైసీపీ ఉన్నట్టు, తెలుగుదేశం ఇది ఇలా ఉన్నట్టు, జనసేన ఉన్నట్టు. అలా కాకుండా సంపూర్ణంగా ఇప్పుడు ప్రజలకు న్యాయం చేయాలి అంటే రెండు మిత్రపక్షాలు ఉండాలి అని చెప్పే పవన్ కళ్యాణ్ గారు వైసీపీ నుండి ఓటు చేయలేమని అన్నారు. కాబట్టి దాని ప్రజల కోసం దేనికన్నా త్యాగం చేయడానికి రెడీగా ఉన్నారు. దృష్టిలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయలేనేమో అన్న పవన్ కళ్యాణ్ గారు ఎందుకు చేయలేమని చెప్తున్నారు? ఎటువంటి ప్రజలకు సంబంధించిన విషయాల్లో కాకుండా అదర్ వేలో రాష్ట్రం వెళ్తుంది, ఈ పలానా పరిస్థితుల వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటును చేయలేమని అంటే జగన్మోహన్ రెడ్డి గారు బలం ఉన్నట్టే కదా. అంటే ప్రజల యాక్సెప్టెన్సీ ఉందనే కదా అర్థం. అంటే ప్రజలు పిచ్చోళ్ళు, మీరు తెలియగలవాళ్ళ? ప్రజలు పిచ్చోళ్ళు, మీరు తెలియగలవాళ్ళు. మీ పవన్ కళ్యాణ్ గారు మీరు ఓటేసి మంచి పరిపాలన అందిస్తున్నాడు, మంచి పరిపాలన అందించలేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని ఓడగొట్టారు 2019లో. రేపు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మంచి పరిపాలన అందించలేదని ప్రజలు అనుకుంటే 2024లో ఆటోమేటిక్గా ఓడిపోతారు. మీరు కలవాల్సిన అవసరం ఉంది. అంటే ప్రజల యాక్సెప్టెన్సీ, ప్రజల బలం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది అని ఎప్పటి మీటింగ్ లోనే మీ పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకున్నారు. 2019లో కూడా ఇలాగనే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ వ్యతిరేక ఓటును చేల్చడం కోసమే రిమైనింగ్ మిగతా భాగస్వామి పక్షాలను కలుపుకొని పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబుతో ఒక అవగాహన చేసుకుని కంటెస్ట్ చేశారా? పవన్ కళ్యాణ్ గారు అదే చెప్తున్నారు కదా. నేను అదే అంటుంది. 2019లో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయనివ్వటం కోసం నేను అదే చెప్తుంది. 2019లో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ వ్యతిరేక ఓటును చేయనివ్వటం కోసం ఆ రోజు మిగతా ప్రతిపక్షాలను కలుపుకొని బీఎస్పీని, కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీని కలుపుకొని చంద్రబాబు నాయుడుతో ఒక అవగాహన చేసుకుని కంటెస్ట్ చేశారా పవన్ కళ్యాణ్ గారు? సో రాజేశ్వరి గారు, ఇక్కడ సీట్ షేరింగ్ తో పాటుగా పవర్ షేరింగ్ అని కూడా మీరు అనుకున్నప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు అనుకుంటే కేవలం అక్కడ టీడీపీ, జనసేన మాత్రమే ఉంటాయా? నరేష్ గారు చెప్పినట్టుగా బీజేపీ, కమ్యూనిస్ట్ పార్టీలు అన్నిటితో కలిపి ప్రభుత్వ వ్యతిరేక ఓటు అక్కడ చీలకూడదు అనుకుంటే మిగతా పార్టీలు కూడా ఉన్నాయి కదా. అండ్ ఇంకోటి మాట వినిపిస్తుంది, ఇంకో మాట కంపల్సరీ ఉంటది మేడం. ఎందుకంటే ఈ వైసీపీ ప్రభుత్వంలో మోదీ గారు పెట్టిన ఒక్క పథకం కూడా ప్రజలకు అందలేదు. మోదీ గారు చాలా మంచి మంచి పథకాలు పెట్టారు. అక్కడ కూడా ప్రజలకు తెలియదు. ఇవన్నీ వైసీపీ అక్కడ నుంచి పథకాలు అందాలి. అక్కడ మోదీ గారు పెట్టిన ప్రతిదీ ప్రజలకు అందాలి. ఏ ప్రభుత్వం అయినా కానీ, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అయినా కానీ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చే ఏ వెల్ఫేర్ స్కీమ్స్ అయినా చేస్తాయి. ప్రతి ఒక్కటి వాళ్ళ దగ్గర ఒక డేటా ఉంటుంది. నిర్మలా సీతారామన్ గారు చంద్రబాబు నాయుడు గారి కంటే కూడా ఒకసారి వినండి, చంద్రబాబు నాయుడు అదే చెప్తున్నారు. నేను ఒక మీటింగ్ యువగళం నవశాఖ ముగింపు దీక్షలో పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు. తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్లాల్సిన ఆవశ్యకతను నేను అమిత్ షా గారితో వివరించాను. దానికి ఆయన సానుకూలంగా ఉన్నట్టు లేరు. అక్కడి నుంచి నాకు ఎటువంటి సమాధానం లేదు. దానికోసం వేచి ఉంటున్నాను. అది కూడా చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లోనే పవన్ కళ్యాణ్ గారు. ఎందుకోసం అంటే కొన్ని సంస్థల్ని అడ్డం పెట్టుకొని రేపు ఎలక్షన్ చేయొచ్చు. సంస్థలు అనుకూలంగానే ఉంటేనే
మనం ఎలక్షన్ కమిషన్ లాంటి కొన్ని సంస్థలు అనుకూలంగా ఉంటేనే మనం పాజిటివిటీగా ఎలక్షన్కి వెళ్ళొచ్చు అనే ఒక ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారే పవన్ కళ్యాణ్ గారిని పంపించి బీజేపీ దగ్గరికి వెళ్ళి పొత్తు కోసం రికమెండ్ చేస్తున్నారు. బీజేపీ తెలుగుదేశం పార్టీతో చంద్రబాబు నాయుడుతో ఉన్న ఇంతకు ముందు ఉన్న అనుభవం దృష్ట్యా అతనితో పొత్తు అనేది మంచిది కాదు అనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారికి చాలాసార్లు చెప్పినట్టు చాలా వార్తలు వచ్చినాయి. అందుకోసమనే చంద్రబాబు నాయుడు గారితో పొత్తుకు దూరంగా బీజేపీ ఇప్పటివరకు ఉంటుంది. నేనే కాదు, బీజేపీకి సంబంధించిన నాయకులు జీవి లక్ష్మీనారాయణ గారు కానీ చాలా మంది చెప్తున్న మాటలు ఇవి. ఇప్పుడైతే చెప్పారని అంటున్నారు. మరి తెలంగాణలో పవన్ కళ్యాణ్ గారితో మోదీ గారు కలవలేదా? అయితే అదే కంటిన్యూ అవుతుందా? బీజేపీ తెలంగాణ బీజేపీ పార్టీ మాకు పవన్ కళ్యాణ్ తో పొత్తు అవసరం లేదని చెప్పింది. చివరికి పవన్ కళ్యాణ్ గారిని బలిపశువుని చేయటం కోసం 33 చోట్ల బలంగా ఉన్నామని చెప్పుకున్న వ్యక్తికి 8 సీట్లు ఇచ్చారు. 8 సీట్లు డిపాజిట్లు లేవు. దాని వలన ఏపీ ప్రభుత్వంలో మీ డిమాండ్ నుంచి డిమాండ్ చేసే స్థాయి నుంచి యాచించే స్థాయికి తెలుగుదేశం పార్టీ బీజేపీ డెఫినెట్ తీసుకొచ్చింది. తక్కువ సమయంలో రావడం అనేది మా రాజకీయ వ్యూహంలో తక్కువ సమయం పార్టీ పెట్టి 10 సంవత్సరాలు అయ్యండి. నాకు ఆంధ్రాలో అనవసరంగా పుట్టాను, తెలంగాణలో పుడితే నన్ను తలకెత్తుకునే వాళ్ళు అని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. తెలుసా ఏంటి? ఆంధ్రాలో కంటే కూడా తెలంగాణలో నేను పుట్టి ఉంటే నన్ను తెలంగాణ ప్రజలు ఆశీర్వదించేవాళ్ళు అని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. నిజంగానే ఆశీర్వదించారు తెలంగాణ ప్రజలు. అతి తక్కువ సమయంలో నామినేషన్ వేసిన ఎటువంటి సెలబ్రిటీ స్టేటస్ లేని బరెలక్క శిరీష అలియాస్ బరెలక్క అనే అమ్మాయికి సుమారు 5000 పైన వచ్చినాయి. మీ పార్టీ తెలంగాణ విభాగం అధ్యక్షుడు శంకర్ గౌడ్ గారికి వచ్చింది 4000 ఓట్లు. అది మీ పార్టీ పరిస్థితి. తక్కువ టైంలో వచ్చాం అని చెప్తున్నారు. సామాన్య వ్యక్తి ప్రజలకి రీచబిలిటీ తీసుకోవడం ముందు అలాంటి